మీ జీవితంలో ఎప్పుడు కూడా విజ్ఞాపన ప్రార్థన చేయడం మరవకండి. తప్పకుండా మీరు చేయాలి. మన దేశ అభివృద్ధి కొరకు, దేశ రక్షణ కొరకు, అన్యుల రక్షణ కొరకు, మారు మనసుల కొరకు, సువార్థికుల కొరకు, సేవకుల కొరకు, సంఘ పరిచర్ల కొరకు, మన తోటి ఇరుగు పొరుగు వారి కొరకు, ఎవరెవరు ఏ అవసరతల్లో ఉన్నా వారందరి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఈరోజు నీకున్న పరిస్థితిని మార్చగలిగే శక్తి ప్రార్థనకు ఉందామని చెప్పు. ఈరోజు నీ కుటుంబ చరిత్రని, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి పరిస్థితి ప్రార్థనకు ఉంది. ఈ ప్రపంచంలో నిన్ను, నీ పరిస్థితిని ఏది కూడా ఎవరు మార్చలేరు. కానీ నిన్ను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, అద్వితీయుడును, ఆది సంభూతుడును, ఆశ్చర్యకరుడును, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఆయనకు నువ్వంటే పిచ్చి ప్రేమ. ఎంత ప్రేమ అంటే నీ కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ ఉంది ఆయన దగ్గర. నీ శాపాన్ని విమోచించినంత అంత ప్రేమ ఆయన దగ్గర ఉంది. నీకు బదులుగా తన ప్రాణాన్ని అర్పించేంత గొప్ప ప్రేమ ఆయన దగ్గర ఉంది. నీకు రావాల్సిన శిక్ష, శాపం, భారం, పాపం సమస్తమైన భరించి నేను నీతిమంతుడిగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి దేవుడిచ్చినటువంటి రక్షణ అనుభవిస్తున్నటువంటి నువ్వు నేను ఎంత ధన్యులమో కదండి. ఎంత భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు నీ అంతటి నువ్వు ధన్యుడిగా, ఆశీర్వాదకరంగా విమోచన చేసే పరిస్థితుల్లోకి నువ్వు రాలే. నువ్వు అర్పించిన అర్పణను బట్టి, నువ్వు చేసే పరిస్థితి క్రియలను బట్టి నువ్వేం విమోచింపబడలే. నీ కొరకు ఒక ఆయన నీ కొరకు ఆయన మన పాపం నిమిత్తం ఆయన అప్పగింపబడి మనకు విడుదల ఇచ్చాడు. కాబట్టి నీ కొరకు చెల్లింపబడినటువంటి ఆ యొక్క వెలను నువ్వు తెలుసుకుని, నువ్వు ఎంత ప్రశస్తమైనటువంటి వ్యక్తివో ఆయనకి. లేకపోతే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టడం ఏంటి, నా కొరకు ఆయన ప్రాణం పెట్టడం ఏంటి? మనకు బదులుగా తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు, విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. అటువంటి దేవుని సన్నిధిలో మనం చేరాం. కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నీతో మాట్లాడుతుంది దేవుడే.